మిమ్మల్ని ఆశ్చర్యపరిచే కొన్ని సైకాలజీ ఫ్యాక్ట్స్. ఎవరైనా మనల్ని పొగిడితే చాలా సంతోషిస్తాం. ఇది మనుషులందరికీ సహజం. పొగడ్తలు మనల్ని ధైర్యంగా ఉంచుతాయి, మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఎదుటి వ్యక్తికి పొగడ్త మంచి అనుభూతిని కలిగిస్తుంది. పొగడ్త మనలో ఆనందాన్ని నింపుతుంది, మంచి అనుబంధాలను పెంచుతుంది. మన భయాలు మనల్ని కాపాడుతాయని మీకు తెలుసా? మనకు కొన్ని భయాలు ఉంటాయి కదా. ఉదాహరణకి హైట్ అంటే భయం, లేదా చీకటి అంటే భయం. నిజానికి ఈ భయాలు మనల్ని ప్రమాదాల నుంచి దూరంగా ఉంచుతాయి. మన పూర్వీకులు అడవుల్లో నివసించేటప్పుడు ఈ భయాలు వాళ్ళని ప్రమాదాలకు దూరంగా ఉండేలా చేశాయి. కాబట్టి ఇప్పుడు మనం అనేవాళ్ళం ఉన్నాం. ఏదైనా ఒక విషయం గురించి ఏకీభవిస్తే లేదా ఒక పనిని చాలామంది చేస్తుంటే అది సరైనదే అని మనం నమ్మేస్తాం. కొత్తగా ఏ రెస్టారెంట్కి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నప్పుడు జనాలు ఎక్కువగా ఉన్న చోటునే ఎంచుకోవడం దీనికి చక్కటి ఉదాహరణ. కన్ఫర్మేషన్ బయాస్ అంటే మనం ఇప్పటికే నమ్మే విషయాలను బలపరిచే సమాచారాన్ని మాత్రమే వెతుకుతాం. దానికి వ్యతిరేకమైన విషయాలను పట్టించుకోం. ఉదాహరణకి నచ్చిన రాజకీయ నాయకుడు లేదా సినిమా హీరో గురించి పాజిటివ్ న్యూస్ వినడానికి చూడడానికి మాత్రమే ఇష్టపడతాం. ఇది మన ఆలోచన ఒకే దిశగా పరిమితం చేస్తుంది. మనం ఏదైనా ఒక పనిని వెంటనే చేయకుండా తర్వాత చేద్దాంలేని వాయిదా వేయడాన్ని ప్రొక్రాస్టినేషన్ అంటారు. ఇది చాలా మందికి ఉండే సాధారణ అలవాటు. ఉదాహరణకి మీరు ఒక రిపోర్ట్ రాయాలి, కానీ ఇంకా టైం ఉంది కదా సాయంత్రం చూద్దాం అని ఫోన్ పట్టుకొని కూర్చుంటారు. ఇలా డెడ్ లైన్ దగ్గర పడే వరకు వాయిదా వేస్తూ చివరి నిమిషంలో ఒత్తిడికి గురవుతారు.